రాత్రికాల సమయంలో దేవుడు మంచి నెమ్మదిచ్చి ఉదయకాల సమయంలో పరిశుద్ధులైన బిడ్డలతో కలుసుకొని ఒకరికొకరు వందనాలు తెలియపరచుకొని మరి జూమ్ కార్యక్రమం ప్రియులు దేవదాసు బర్నబాస్ గారు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ జూమ్ కార్యక్రమంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి దేవాతి దేవుడు మన రక్షకుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. అందుని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ 4935 రోజు ప్రభు మహాకృప చొప్పున ఈ కార్యక్రమాన్ని ఉదయకాల సమయంలో నిర్వహించడానికి అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభు ప్రణమిల్లి స్తోత్రాలు చెల్లిస్తూ పెద్దలు మన ప్రియులు పాల్ గారిని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా ప్రభునామమున కోరుతున్నాను. అందరికీ వందనాలు. జీవండి మీ పుత్రాలు స్తోత్రాలు సజీవులు తండ్రి సజీవులు గురించిన స్తోత్రాలు. ఈ దినం సులేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. ఏ యోగ్యత సజీవులుగా ఉంచి పూలికలకు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాఠశాలలో కనబడుతున్నకు మమ్మల్ని సజీవులు ఉంచండి. నేటిలో తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మిమ్మల్ని మైమిర్చబడి నేర్పించమని ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రాని స్తోత్రాలు మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రభు మహాకృప చొప్పున చక్కని ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మన ప్రియులు గుంటూరు నుంచి మరిదాస్ గారు పాట పాడవలసి ఉంది. దయచేసి అన్న మరిదాస్ అన్న పాడబడండి. అన్నా వందనాలు. యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే, యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే. యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే, యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే. సదాస్తుతింతును సదాస్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్. సదాస్తుతింతును యేసు ప్రభువు దివ్య నామమున్. యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే, యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే. యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే, యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే. పచ్చిక చోట్లలో పరుండ చేయును, ప్రశాంత జలములా సరసన చేర్చున్. పచ్చిక చోట్లలో పరుండ చేయును, ప్రశాంత జలములా సరసన చేర్చున్. నా ప్రాణమును సేద తీర్చినావ నడుపును, నా ప్రాణమును సేద తీర్చినావ నడుపును. యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే, యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే. యెహోవా నాదు కాపరి ఏ కొదువలేదులే, యెహోవా తోడ నీడలో ఏ భయము లేదులే. కష్టాల గండముల్ కలతబెట్టినన్, దుష్టగ్ని బాణముల్ దూయుచుండగా. కష్టాల గండముల్ కలతబెట్టినన్, దుష్టగ్ని బాణముల్ దూయుచుండగా. ఈ నష్టమైన రాకుండా ప్రభు కాచెను,
ఏ నష్టమైన రాకుండా ప్రభువు కాచెను. యెహోవ నాదు కాపరి ఏ కొదువలేదులే. యెహోవ తోడ నీడలో ఏ భయము లేదులే. ఓ మృత్యువిజయుడా, ఓ సత్యదేవుడా, ఓ మృత్యు విజయుడా, ఓ సత్యదేవుడా, ఓ నిత్యుడైన తండ్రి నీకే సదా మ్రొక్కెదా. ఓ నిత్యుడైన తండ్రి నీకే సదా మ్రొక్కెదా. యెహోవ నాదు కాపరి ఏ కొదువలేదులే. యెహోవ తోడ నీడలో ఏ భయము లేదులే. యెహోవ నాదు కాపరి ఏ కొదువలేదులే. యెహోవ తోడ నీడలో ఏ భయము లేదులే. సదాస్తుతింతును, సదాస్తుతింతును, సదాస్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్. సదాస్తుతింతును, సదాస్తుతింతును, సదాస్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్. యెహోవ నాదు కాపరి ఏ కొదువలేదులే. యెహోవ తోడ నీడలో ఏ భయము లేదులే. యెహోవ నాదు కాపరి ఏ కొదువలేదులే. యెహోవ తోడ నీడలో ఏ భయము లేదులే. నా వందనాలు. రైట్, మంచిది. దేవుని యొక్క తోడు, ఏ భయం ఉండదు అని చక్కని సందేశాన్ని ఇచ్చి చక్కని కీర్తనలో పాడారు. ప్రియులు పెద్దలు మొబైల్ నుంచి దేవదానం అన్న దేవదానం అన్న ప్రేమ గల యేసయ్య, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతా కనికరించారు, ఉదయకాలమున మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీ పాఠశాలను నడిపించారు. నాయన మీకు స్తోత్రాలు. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, గాలి తుఫానులు మధ్య అనేకులు మగ్గిపోతున్నారు. వర్షం అవసరమే, కానీ తొందరలో కూడా నేనైనా మీరు మీ పిల్లల్ని మీ భద్రతలో కాపాడుతూ ఈ రీతిగా సజీవుల గురించి మా దినములు ఆయుష్ పొడిగించి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. మరి ఉండుటను బట్టి మేము స్తుతిస్తూ గనపరుస్తున్నాం. ప్రభా, ఇప్పుడు మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి. మాకు కావలసిన రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి ఒకవేళ రాని వారు మెలకు కలిగి త్వరగా జాయిన్ అవుతూ కూడా మీ చిత్తమైతే కృప చూపమని అల్పడిన నన్ను వీరితో మీ పిల్లలతో ఉంచినందుకే స్తుతులు చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లిస్తూ, ఈ యొక్క 4935 దినానికి మమ్మల్ని నడిపించి మీ కృపలతో తృప్తిపరచడానికి గాను మరొక సమయం దయచేసినందుకే స్తుతులు చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అన్న థ్యాంక్ యూ. వందనాలు. ప్రియులు మరి దేవదానం గారు చక్కని ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశారు. అన్న విజయ్ కుమార్ అన్న రైట్ రైట్ దానియేలు గ్రంథంలో నుంచి సహోదరులు మరి చాలా శ్రేష్టమైన సంగతులు, చాలా శ్రేష్టమైన విషయాలు తెలియపరుస్తూ, 1-2 కాదు, మరి దగ్గర 10-15 అయినాయి, మరి నాకు ఐడియా లేదు, ఇంకా అందిస్తూనే ఉన్నారు. దయచేసి దేవుడు బలపరిచి ఇంకా అనేక సంగతులు వినటానికి ప్రభు కృప చూపును గాక. అన్న కంటిన్యూ చేయండి అన్న మీరు. విజయ్ కుమార్ అన్న. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చేరొచ్చిన అందరికీ, పెద్దలకు, తోటి సేవకులకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము గత వారంలో మనము చెప్పుకున్న ప్రకారము మనుష్య కుమారుని పోలిన దర్శనాన్ని దానియేలు గారు చూస్తున్నట్లు
మనము విన్నాం. 13వ వచనంలో మనం చదువుకుందామండి. 7వ అధ్యాయం దానియేలు గ్రంథం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అని చూస్తున్నాం. ఇక్కడ మనుష్య కుమారుని పోలిన ఒక దర్శనాన్ని రాత్రి జామున దానియేలు గారు చూస్తూ ఉన్నారు. ఎన్నో దర్శనాలు దానియేలు గారు చూశారు. దర్శనాలు చూసిన వారికి అర్థము చెప్పారు, ఆ భావాన్ని చెప్పారు. మర్చిపోయిన దర్శనమును కూడా దేవుడు ఆయన ద్వారా జ్ఞాపకం చేయించాడు. ఒక వింతైన సంగతి ఏమిటంటే రాజులకు వచ్చిన దర్శనాన్ని దానియేలు గారు అర్థం చెప్పేటువంటి సామర్థ్యత దేవుడిచ్చారు. అయితే ఆయనకు వచ్చిన దర్శనము చూసినప్పుడు ఒక చింతాక్రాంతుడుగా ఉంటున్నాడు కొన్నిసార్లు దానియేలు గారు. సుమారు క్రీస్తుకు పూర్వం 553లో ఆయనకు వచ్చినటువంటి ఒక దర్శనం. 7వ అధ్యాయము 1వ వచనంలో బెల్షస్సరు యొక్క పరిపాలన మొదటి సంవత్సరం అని మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ మనుష్య కుమారుని పోలిన ఒక దర్శనము ఆయన చూస్తున్నాడంటే దానియేలు గారికి భవిష్యత్తు, తర్వాత ఇప్పుడు మనకు కూడా ఈ మాట భవిష్యత్తులోనే కనబడుతుంది. ఆ మనుష్య కుమారుడు మేఘారుడై వచ్చేటువంటి దృశ్యాన్ని దానియేలు గారు చూస్తున్నారు. మేఘారుడై అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ మేఘము అనగా 2 విధాలుగా దైవ గ్రంథము చెప్తుందండి. ఒకటి, మేఘం అంటే దేవుని సన్నిధానము, దేవుని సన్నిధి. రెండవది మేఘం అంటే ఆయనకు వాహనము అని దైవ గ్రంథము 2 విధాలుగా చెప్తుందన్నమాట. ఒక విషయము మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 103వ చరణము ఒక మాట చదువుకుందాం. మనం మేఘము అనేటువంటి మాట గురించి ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 103 లేకపోతే 97 రెండవ చరణం 97 104 చదువుకుందామండి. జలములలో ఆయన 104 జలములలో ఆయన తన గదుల ధూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మేఘములను ఆయన వాహనముగా చేసుకొని ఉన్నాడు. 97వ కీర్తన 2వ చరణములో కూడా ఆయన సన్నిధిని ఉన్నట్లు మనము చూస్తున్నాం. 97 కీర్తనలు 97 కీర్తన 2వ చరణం. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. ఆయన చుట్టూ నుండును అంటే ఆయన సన్నిధి అని మనం చూస్తున్నాం. ఆయన మనుష్య కుమారుని పోలిన రూపం. భూలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన లేఖనాల ప్రకారము ఆయన చనిపోయి తిరిగి లేచి అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో 4 వచనాలలో చూసినప్పుడు 40 దినములు భూలోకములో ఆయన అందరికీ కనబడుచు ప్రమాణ వాక్యాలు చూపించుకుంటూ వచ్చాడు. అదైన తర్వాత సమస్తము ఆయన చెప్పి ఆయన ఆరోహణమైతూ ఉండగా శిష్యులు ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఆయన మేఘారుడై ఆరోహణమైతున్నాడు, ఆయన వైపు చూస్తున్నారు. 11వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు మీరు చూచుచున్నారు? ఏ రీతిగా ఆయన కొనిపోబడిన పరలోకమునకు తిరిగి అదే రీతిగా వచ్చును, అంటే మనుష్య కుమారుడుగానే వచ్చును అని అక్కడ దూతలు ప్రస్తావించినట్లు మనం చూస్తున్నాం. మనుష్య కుమారుడు, ఈ మనుష్య కుమారుడు ఎక్కడ నుండి వస్తాడు అని అంటే స్త్రీ సంతానము నుండి వస్తాడు, స్త్రీ సంతతిలో నుండి వస్తాడు ఆయన. మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు అక్కడ గమనించినట్లయితే మనము 4వ అధ్యాయం 4వ వచనం, అయితే
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని మనం చూస్తున్నాం. స్త్రీ యందు పుట్టినవాడు, ఈయన స్త్రీ సంతానములో పుట్టినవాడు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి ఒక్కరూ పురుష సంతానమునకు పుట్టినవారు, పురుష సంతానములో ఉన్నవారు. అయితే యేసు ప్రభులో మాత్రము స్త్రీ సంతానములో పుట్టినవారు అని మనము జాగ్రత్తగా ఈ విషయము జ్ఞాపకం ఉంచుకుందాం. కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను, ఆయన పంపెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏ కాలము పరిపూర్ణమైంది, ఏ కాలము పరిపూర్ణమైంది. కాలము పరిపూర్ణమైంది, మనుష్య కుమారుడు పంపాడు దేవుడు. ఏ కాలము పరిపూర్ణమైంది? ఈ విషయం గురించి నేను 3 విధాలుగా ధ్యానించేదానికి దేవుడు సహాయం చేశాడు. ఒక్క విధానాన్ని మాత్రమే చెప్పుకొని ఇంతటితో ఈ విషయం క్లోజ్ చేసుకుందాం మనం. ఎందుకంటే మనము వచ్చే ఎపిసోడ్ లో మనం 8వ అధ్యాయానికి వెళ్ళాలి. కాల పరిమాణ ప్రకారం ఒక్క విషయం మాత్రమే, 3 విషయాలు 3 విధాలుగా దీని గురించి నేను ధ్యానం చేశాను. ఒక్క విధానం మాత్రం మనం చెప్పుకుందాం. ఏ కాలము పరిపూర్ణము? ఇది ఒక ప్రవచనము నెరవేర్పు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తున్నాం, నీకు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను అనేటువంటి ప్రవచనము నెరవేర్పును కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇందుని బట్టి ఆ కాల పరిపూర్ణతలో మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అది దానియేలు గారు అప్పుడే దర్శనములో చూస్తున్నారు. ఆయనకు భవిష్యత్తు దాదాపు అదొక 500 సంవత్సరాలు హెచ్చు తక్కువ, అదొక 500 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు. ఇక ముందుకు ఎప్పుడో మనుష్య కుమారుడుగా ఆయన మేఘారుడై వచ్చే విషయము మనకు కూడా భవిష్యత్తులోనే కనిపిస్తుంది. ఆ విషయం ఎప్పుడో మనకు తెలియదు, కానీ 2000 సంవత్సరాలప్పుడు మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలో పుట్టినట్లు మనం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ కాల పరిపూర్ణతను బట్టి మనం ఆలోచన చేస్తే మనము సుమారు ఒక 4 కాలాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక కాలము పితరుల కాలము, లేకపోతే పితరుల యుగము అని అంటారు. రెండవది ధర్మశాస్త్ర కాలం. మూడవది ధర్మశాస్త్రం యొక్క ముగింపు కాలము, క్లైమాక్స్ అంటారు అన్నమాట. ముగింపు కాలము దేని అంటే ఎవరు ముగించారు ఈ కాలాన్ని? మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు. ఆయన ముగించాలి. దానికి ముగింపు నాంది పలికిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. తర్వాత సంఘ కాలం. ఇప్పుడు దాదాపు మనకు 3 కాలాలు లేకపోతే 3 యుగాలు గతించిపోయాయి. ఇప్పుడు మనకు చివరి యుగం ఏమిటంటే సంఘ యుగం. దీనికి అంతం ఎప్పుడంటే మనకు తెలియదు, అది దేవునికే తెలుసు, ఆ కాలం యొక్క అంతం. ఇప్పుడు మనము సంఘ యుగములో ఉన్నాము. చాలాసార్లు మనము దైవ గ్రంథం చదివేటప్పుడు యుగాంతమందు అనేటువంటి మాట మనకు కనబడుతుంది అక్కడక్కడ బైబిల్ మనం చదువుకునేటప్పుడు. ఆ సందర్భంలో మనం ఏమనుకోవాలంటే యుగాంతమందు అని మనం గమనించినప్పుడు ఏదో ఒక యుగములో ఈ ఘటనలు జరిగినాయి అని మనము ఆలోచన చేయాలి. యుగానికంటే ఏదో లోకాంతము, ఇంకా ప్రపంచము నాశనం అవుతుంది ఆ అంతం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ 3 యుగాలు గతించిపోయినాయి కాబట్టి ఇది మనము జాగ్రత్తగా ఆలోచనలో మనం ఉంచుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ కాల పరిపూర్ణతను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఏ కాలము అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సీనాయి పర్వతము దగ్గర ఆయన ఏమంటున్నాడో ఒక మాట మనం విందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. నేను కొంత స్పీడ్గా వెళ్తున్నానండి, సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే ముగించుకోవాలి కూడా. ఓకే, నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం. కాగా
మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం మగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. 3 విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. నా మాట విని అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యము, మొదటిది. రెండవది నాకు యాజక రూపమైన రాజ్యము. మూడవది పరిశుద్ధమైన జనము. అంటే ఆ సీనాయి పర్వతము దగ్గర దేవుడు వారిని స్వకీయులుగా సంపాద్య జనముగా చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధ జనులుగా చేసుకున్నాడు. సమస్త వంశములలో, ప్రజలలో, ప్రపంచంలో ఎన్ని వంశాలు ఉన్నాయో ఆ వంశముల కల్లా ఈ యొక్క జనాంగాన్ని ప్రత్యేకపరిచాడు దేవుడు. ప్రత్యేకపరిచిన తర్వాత దేవుడు వారికి ఏమేమి కావాలని ఇష్టపడుతున్నాడో కొన్ని సంగతులు మనము రెఫరెన్స్ ఆధారంగా మనము కొన్ని సంగతులు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు రక్షకుడుగా ఉండాలని, రాజుగా ఉండాలని ఇష్టపడ్డాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులు. ఎందుకంటే విడిపించిన వాడు ఆయననే కదా. ఐగుప్తు దేశం నుండి నా భుజబలముతో నేను మిమ్మల్ని విడిపించి తిని అని మనం చూస్తున్నాం. అదే భుజబలముతో ఈ శిలువ మ్రానును మోసి మనల్ని కూడా ఆయన పాపము నుండి, శాపము నుండి రక్షించినట్లు మనం చూస్తున్నాం. కనుక యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వేగము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరుగుచున్నది అని మనం చూస్తున్నాం. అంటే ఐగుప్తులో ఇనుము కొలిమిలో కాలినట్లు ఇశ్రాయేలీయులు శ్రమ పడుతున్నారు. వారిని విడిపించడానికి ఆయన మేఘవాహనం ఎక్కి దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు చెప్పినటువంటి వాగ్దానం, దాదాపు 400 సంవత్సరాలు తమది కాని దేశములో వాళ్ళు దాసులుగా ఉంటారు ఇశ్రాయేలీయులు. 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దాసులుగా ఉంటారు, తర్వాత విడిపించబడతారు అనే మాట నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. వారిని విడిపించి ఐగుప్తు నుండి ఎలాగో రాత్రి ఆయన తీసుకొని బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇశ్రాయేలుతో ఒడంబడిక చేసుకున్నాడు. నా ప్రజలు మీరు ఒడంబడిక చేసుకున్న తర్వాత 43వ అధ్యాయంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. మొదటిగా, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. అంటే ఆల్రెడీ ఐగుప్తు దేశములోనే వాళ్ళకు రక్షకుడుగా ఉన్నాడు. అక్కడి నుండి విడిపించిన తర్వాత రక్షకుడుగాను, తర్వాత రాజుగాను వారికి ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకే 15వ వచనంలో కూడా మనము చూస్తే, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. రక్షకుడుగా ఉండాలని ఇష్టపడ్డాడు, విడిపించాడు, బానిసత్వం నుండి విడిపించాడు. రాజుగా పరిపాలన, అంటే రాజు అంటే పరిపాలన చేసేవాడు. వారికి ఒక అధికారయుతంగా పరిపాలన చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఈ రక్షణను గాని, దేవుడు రాజుగా ఉండాలనేటువంటి ఆ పాలనలు గాని వారు ఎక్కువగా ఇష్టపడలేనట్లు మనము దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు న్యాయాధిపతుల కాలం జరిగిపోయింది, ప్రవక్తల కాలం వచ్చింది. ప్రవక్తల కాలం వచ్చిన తర్వాత సమూయేలు వరకు వచ్చింది. సమూయేలు వరకు వచ్చిన తర్వాత సమూయేలు పిల్లలు సరిగా వారు యాజకత్వాన్ని పరిపాలన చేయటం లేదు, మరి న్యాయంగా వారు ప్రవర్తించటం లేదు. మాకు ఒక రాజు కావాలి అన్ని సమూయేలు దగ్గర వారు విజ్ఞాపన చేసినట్లు మనం వింటున్నాం. మాకు ఒక రాజు కావాలి. అప్పుడు రాజు కావాలి అన్నప్పుడు
రాజైనటువంటి ప్రభువును వారు స్వీకరించలేదు, తిరస్కారం చేస్తున్నారు. వాస్తవికంగా మానవ రాజును కోరుకుంటున్నారు కానీ దైవరాజును, అంటే దేవుడైన రాజు, ఆయన రాజుగా ఉండాలని ఇష్టపడిన మాట వారు తిరస్కారం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. అందుకే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయములో మనం చదువుకుంటే సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏలకుండా అంటే ఏలేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రాజు. అంటే నేనే ఏలకుండా వారిని నన్ను విసర్జించినారు అనేటువంటి మాటను కూడా మనము చూస్తున్నాం. తిరస్కారం చేశారు. మాకు మనుష్య రాజు కావాలి. అప్పుడు సౌలును దేవుడు వారికి ఏర్పాటు చేసినట్లు మనము చూస్తున్నాం. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుణ్ణి రక్షకునుగా చేసుకునే దానికి ఇష్టపడటం లేదు, ఒకటి. రెండవది, రాజుగా వారు ఇష్టపడటం లేదు, రెండు. అయితే ఏమి చేస్తున్నారనంటే, మనం జాగ్రత్త గమనించినట్లయితే 12వ అధ్యాయము 12వ వచనంలో ఇంకొక మాట, అదే మాట మనం చూస్తే, అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చటం మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. దేవుడు రాజుగా ఉన్నను ఆయన మాకొద్దు, ఆయన కాదు, మాకు వేరొక రాజు కావాలి అని మీరు చెప్పితిరని చెప్తున్నాడు సమూయేలు గారు. అయితే వీళ్ళు చేసే పని ఏమిటి అనంటే 8వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినప్పుడు వారు ఏమి చేస్తున్నారు? వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించిరి. ఇశ్రాయేలు చేస్తున్నటువంటి పాపం ఇదే. తిరస్కరించబడేదానికి కారణము దేవతలు, వారి యొక్క విగ్రహారాధన, ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహారాధన, ఐగుప్తులో నేర్చుకున్నటువంటి విగ్రహారాధన వారు మర్చిపోలేదు. దాన్ని చాలా మంది ఫాలో చేస్తున్నారు, వెంబడిస్తున్నారు ఆ విగ్రహారాధనని. అంటే దేవుణ్ణి, నిజ దేవుణ్ణి వాళ్ళు తిరస్కారం చేస్తున్నారు. ముఖ్యంగా వారు సినాయి పర్వతం దగ్గర దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఏ రూపమును మీరు చేసుకునకూడదు, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. ఫైనల్ గా ఆయన చెప్పేస్తున్నాడు. ఆయన ఆ మాట చెప్పి ఆ ధర్మశాస్త్రము మోషే గారికి ఇచ్చి కిందికి పంపకుండా ముందు అప్పుడే ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. కింద బంగారు దూడని చేసుకొని గంతులు వేసి, ఇదే మా దేవుడు, ఐగుప్తు నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు ఇదే అని గంతులు వేయడం మనం అక్కడ రాయబడిన సంగతులు గమనిస్తున్నాం. కనుక వీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వదిలిపెట్టారు, రాజుగా తిరస్కారం చేశారు. ఏం చేస్తున్నారు? మనం రోమిలోకి రాసిన రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, దేవుణ్ణి దేవునిగా ఘనపరచటం లేదు, దేవుణ్ణి దేవునిగా మహిమపరచటం లేదు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వదిలిపెట్టుకున్నారు, దేవతలను పూజిస్తున్నారు. ఎంత భయంకరమైన పని చేస్తున్నారు. ఇంతంత వారు చేసిన దేవుడు ఇశ్రాయేలీయులను ఏమి ఆలోచన చేస్తున్నాడు వారి విషయంలో అంటే, కన్యకలుగా భావిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కన్యకలుగా భావిస్తున్నాడు ఆయన. మనము ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనములు చూస్తున్నది, ఇశ్రాయేలు కన్యకైన ఇశ్రాయేలు అని మనం చూస్తున్నాం. కన్యకలుగా వారిని ఆలోచన చేస్తున్నాడు ఇశ్రాయేలీయులు. ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాము? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాను. అది దర్శనములో మనుష్య కుమారునిగా దేవుని పోలిన వ్యక్తిని దానియేలు గారు చూస్తున్నారు. అది భవిష్యత్తు, మనకు కూడా భవిష్యత్తు. కాలం అనేది ఒకటిక్కడ మనకు కనపడుతుంది, ఆయన కుమారునిగా ఈ లోకంలో పుట్టినప్పుడు. ఆ కాలాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కన్యకను ఏం చేసుకోవాలో, ఒకటి, రక్షకునిగా వారు ఉండడానికి ఇష్టపడలేదు.
రెండవది రాజుగా ఉండాలని ఇష్టపడినాడు, అది కూడా వారు తిరస్కారం చేశాడు. ఇప్పుడు కన్యకలుగా వారిని భావించి ఏమి చేసుకుంటున్నాడు దేవుడు అని అంటే, హోషేయ గ్రంథము ఒక మాట చదువుకుందాం. హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథము పక్కల మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 20వ వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19ని చదువుకుందాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. అంటే నిత్యము నాకుండునట్లు, నీవు విడిపోవాలని కాదు ఇశ్రాయేలు, నిత్యము నాకుండునట్లు. ఎందుకంటే మిమ్ములను పరిశుద్ధ జనముగా చేసుకున్నాను, స్వకీయులుగా చేసుకున్నాను, యాజక సంపాద్యముగా చేసుకున్నాను. మీరు విడిపోకూడదు, నిత్యము నాతో కూడా ఉండాల అని నిబంధన చేసుకున్నాను మీతో. ఈ నిబంధన మీరకూడదు, నేను మీరకూడదు, మీరు మీరకూడదు అనేటువంటి ఆలోచన దేవుడు చెప్తూ వారిని ఏం చేసుకుంటున్నాడంటే ప్రధానము చేసుకున్నట్లు దైవ గ్రంథంలో చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులను ప్రధానం చేసుకున్నాడు. ప్రధానం అంటే అర్థం ఏమిటంటే, ఎందుకు చేసుకుంటారు ప్రధానం? ఎంగేజ్మెంట్. ఎందుకు చేసుకుంటారంటే, నా సొత్తు, నీవు నా దానవు, అంటే నాకే నీవు పరిమితమైన దానవు అని వారికి ఒక మంచి రీతిగా ప్రధానము చేసుకున్నారు. అయితే వారు ఒళ్ళకపోయారు దాన్ని. ఆయన ప్రదానం చేసుకున్నాడన్న సంగతి ఏదో వారు తిరస్కారం చేసినట్లు, ఈ నిజదేవుడైన దేవుణ్ణి ఆయనను కొలవక లోకరీతి అనే ఆలోచనలు వారు పెట్టుకొని జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రదానము చేసుకున్న తర్వాత మళ్ళా ఏం చేసుకున్నాడు? ఆయన అంటున్నాడు కదా, మిమ్ములను నేను విడువక నిత్యము నాకుండునట్లు అని అంటున్నాడు. నిత్యము దేవునితో ఉండాలి, దేవుని యొక్క నమ్మకంలో వీరు బ్రతకాలి అంటే ఒకటి ప్రదానము చేసుకున్నారు. తర్వాత ఏం చేసుకుంటున్నాడు ఆయన? ప్రధానమైన తర్వాత యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను. అంటే యవన ప్రాయము అని అర్థం. ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ప్రధానమైన తర్వాత పెళ్లి చేసుకున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులు. అందుకే నీవు నా దానవైతివి, నాకు సొంతమైనవు నువ్వు, నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నీవు నాకు సొంతమయ్యావు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు వారికి ఏమి కావాలి? ఇశ్రాయేలీయులకు యెషయా గ్రంథము 54, నేను కొద్దిగా స్పీడ్కి పోతున్నానండి. యెషయా గ్రంథము 54 5వ వచనం మనము చూద్దాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. కన్యకను ప్రదానము చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంటే నీవు నా దానవు కావాలని, నిత్యము నాకు ఉండాలని వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకున్న తర్వాత వారికి భర్తగా నిర్వహించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భర్తగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. అంటే దేవుడు భర్త అయినాక వారు భార్యలు కాదు, భార్యగా ఇశ్రాయేలీయులను చేసుకున్నారు. మనము కూడా అంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి.
సంఘము అంటే మనము ప్రధానము చేయబడిన వారు. ఇక వేరొక దేవునికి పూజ చేయకూడదు, వేరొక దేవునికి నమస్కరించకూడదు. విగ్రహాలకు కానీ దేవతలు అనబడిన వారు కానీ దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అనబడిన వారు అంతే, దేవుళ్ళు కాదు. కనుక ఈ సంఘాన్ని ఆయన కొనిపోయే దినాలు వస్తున్నాయి. ఒక దినం, ఎందుకంటే మనము ప్రధానము చేయబడిన వారు. జాగ్రత్త, ఆయన మనకు కాబోయే భర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు, వరుడు. కనుక మనము జాగ్రత్తగా ఆయన మనలను సంఘాన్ని వివాహం చేసుకోవాలంటే ఈ సంఘములో మనం ఎలాగుండాలంటే, నీవు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. పేతురు రాసిన పత్రికలో ఆ మాట చూస్తున్నాం. సజీవమైన రాళ్ల వలె కట్టబడాలి, సజీవమైన రాయిగా ఉండాలి. సజీవమైన రాయిగా కట్టబడకపోతే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కానీ నీవు మృతుడవే, అంటే చచ్చిన వాడవే. చాలాసార్లు సంఘములో చచ్చిన వారు చాలా మంది ఉంటారండి. వాళ్ళు కనబడుతుంటారు, మనం చచ్చిన వారు ఉంటారు. ఏ ప్రయోజనం లేదు, పేరు మాత్రం ఉంటది. పలానోళ్ళు బాగా ఉంటారు, పని చేస్తారు, కానీ భక్తిలో తక్కువ. పేరు ఉంటుంది, క్రియలలో చచ్చిన స్థితి. అందుకే మొదటి సంఘానికి, ఎఫెసు సంఘానికి, ఇవన్నీ మనం సారథి సంఘానికి చూసినప్పుడు నీ మొదటి క్రియలు నువ్వు చెయ్యాలా అని అంటాడు ఆయన. మొదటి క్రియలు నువ్వు చెయ్యి అని అంటాడు. కనుక ఆయన పెళ్లి చేసుకున్నాడు, వారికి భర్త అయ్యాడు. అయినా రాను రాను ఇశ్రాయేలులు వారు ఏమి చేస్తున్నారు అని అంటే, విలాప వాక్యములు ఒక మాట చదువుకుందాం. విలాప వాక్యము 1వ అధ్యాయము, విలాప వాక్యములు 1వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. యెరూషలేము అంటే పట్టణము కాదు, యెరూషలేములో ఉన్న ప్రజలు, యూదులు, ఇశ్రాయేలు జనాన్ని ఘోరమైన పాపము చేసింది, అందుకు అది అపవిత్రురాలాయెను. ఎవరు అపవిత్రులేది? ఇశ్రాయేలీయులు. అంటే దేవునిగా కొలవకుండా, దేవునిగా మహిమపరచకుండా అపవిత్రత అని మనం చూస్తున్నాం. ఒక అపవిత్ర స్థానంలో నిలిచిపోయింది. అది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమిటి వీరు చేసుకున్నటువంటి అపవిత్రత? ఏమిటి వీరిలో ఉన్నటువంటి అపవిత్రత ఏమిటి? ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయము 7వ వచనంలో, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో గమనించినప్పుడు, ఆమె అంటే ఇశ్రాయేలు ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమె నా యొద్ద తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి. వ్యభిచారం అంటే పై భాగంలో మనం చూస్తున్నాము, రాళ్లతో, చెట్లతో, కొండ మీద దేవతలను నిలబెట్టుకొని, ఉన్నత స్థలాలు అంటారు వాటిని, దేవతలను పెట్టుకొని ఆరాధించడము మనం చూస్తున్నాం. ఒక భర్తను భర్తగా గౌరవించలేదు, దేవునిగా గౌరవించలేదు, రాజును రాజుగా గౌరవించలేదు. ఇశ్రాయేలు అపవిత్రురాలాయె. వ్యభిచారం. ఈ వ్యభిచారము చాలా ఇశ్రాయేలులకు దేవుని నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది, వారి యొక్క వ్యభిచారం. కనుక అపవిత్రురాలాయెను అంటే విగ్రహారాధన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, అదే వచనంలో మనం చదువుకుందాం. 8వ వచనం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక మీయగా. డివోర్స్ ఇచ్చేసాడు ఆయన. పరిత్యాగ పత్రిక మీయగా విడాకులు ఇచ్చేశాడు దేవుడే స్వయంగా.
ఏమని ఈ విడాకుల్లో ఏమనుంది, ఏమని వ్రాయబడింది ఈ విడాకుల్లో అని మనం గమనిస్తే, మీరు ఆ హోషేయ గ్రంథానికి వద్దామా. హోషేయ గ్రంథం ఏమని వ్రాయబడిందో చూద్దాం, ఆ విడాకులలో ఏమనుందో చూద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చదువుకుందాం. మీ తల్లి పోకిరి చూపు చూడకయు, అంటే ఐగుప్తు దేశము నుండి వచ్చిన తర్వాత వారికి పుట్టిన సంతానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఐగుప్తు దేశం నుండి వచ్చిన వారి గురించిగా, అంటే వారి గురించి వారికి పుట్టిన సంతానంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? మీ తల్లి పోకిరి చూపులు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండినట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటి కాదు. చూసారా, విడాకులు ఇచ్చేశాడు ఆయన. ఆ విడాకుల్లో ఏమి రాయబడిందంటే, మీరు చెప్పండి దానికి, అంటే దానికంటే మీ తండ్రులకు చెప్పండి, మీ తల్లులకు చెప్పండి, అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. డివోర్స్ ఇచ్చేశాడు ఆయన. కన్యకను ప్రదానం చేసుకున్నాడు, ప్రదానం చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్నాడు, వివాహం చేసుకున్న తర్వాత అపవిత్రులైన తర్వాత ఇప్పుడు సామాన్యంగా లోకంలో జరిగే విషయాలు కదండి ఇవన్నీ కూడా. భార్య తప్పు చేస్తే విడాకులు ఇచ్చేది, దూరం చేసుకునేది, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. విడాకులు ఇచ్చేశారు. ఎప్పుడైతే మీరు భార్య కాదు, నేను మీకు పెనిమిటిని కాదు అనే మాట వ్రాయబడి విచ్ఛేదన పత్రిక ఆయన ఇచ్చాడో, విలాప వాక్యంలో మనం గమనించినప్పుడు మొదటి విలాప వాక్యములో 1వ అధ్యాయము, ఇవన్నీ కాలము పరిపూర్ణమైన తర్వాత అనే మాటకు ఏ కాలము పరిపూర్ణమైంది అనే దానికి నేను 3 విధాలుగా ధ్యానం చేశాను. ఈ 3 విధాలుగా ఉన్నటువంటిలో ఇది మొదటి విధానం అని మనం చూస్తున్నాం. తర్వాత వారు దేవుడు విడాకులు ఇచ్చిన తర్వాత వారు ఏమైపోయారు అంటే, విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో, జనభరితమైన పట్టణమా, జనభరితమైన పట్టణం అంటే యెరూషలేము గురించి మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రజలతో హెచ్చరిస్తున్నాడు. ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అంటే భర్త లేనిలో విధవరాలి స్థితి. ఏకాకి అయిన పట్టణము అంటే దేవుడిని విసర్జించిన పట్టణం, భర్తను తిరస్కారం చేసిన పట్టణం, రాజుగా ఉండకుండా తిరస్కరించినటువంటి పట్టణం, ప్రజలు ఏకాకి. అక్కడ ఆయన అంటున్నాడు, దుఃఖాక్రాంతురాలాయ. ఇంకా మాకెవరున్నారు? కొంతమంది ఇటు వాలుతుంటే కొంతమంది నిజ దేవుని తట్టు వాలుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు, మీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయము దూరంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు పుట్టేంత వరకు, సంఘము ప్రారంభమయ్యేంత వరకు దేవుడు ఎవరు హృదయాలలో ఉండేదానికి ఇష్టపడలేదు. అందుకే నేను నివాసం చేసేదానికి మీరు నాకు ఒక మందిరం కట్టినారా అని అడుగుతున్నాడు దేవుడు. మందిరములో ఆయన ఉన్నటువంటి దేవుడు, జనుల మధ్య ఉన్నటువంటి దేవుడు. అయితే సంఘము ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కరు హృదయంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు దేవుని, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:16లో, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరగరా అని మనం చూస్తున్నాం. ఆయన మనలో నివసించేవాడు, మనలో ఉండేవాడు. ఎంత గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చాడు చూడండి. అంటే వారికి లేని ధన్యత, వారికి లేని అవకాశం, పనికిరాని మనకు, అయోగ్యులమైన మనకు ఈ ధన్యత మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడనంటే, పౌలు గారు ఈ సంఘాన్ని ప్రభువుకు ప్రదానం చేశారు. ఇక మీదట ఈ సంఘము నీది. అందుకే కదా ఆయన సంఘానికి శిరస్సు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక ఆయన నుండి మనం దూరం అయ్యే ప్రసక్తినే మనకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనలు మనం చూస్తాం. ఎలా నువ్వు దుఃఖాక్రాంతురాలాయను, విలాప వాక్యంలో విధవరాలి వంటిదాయను అని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన, దేవుడు విడాకులు ఇచ్చాడు ఇశ్రాయేలు.
నేను మీకు పెనిమిటిని కాదు, మీరు నాకు భార్య కాదు. విడాకులు ఇచ్చిన తర్వాత వాస్తవంగా ఎవరు రావాలి అంటే, విడాకులు ఇచ్చిన వారు రారు, వెళ్ళరు, మళ్ళా కాంప్రమైజ్ అనేదానికి ఇష్టపడరు. అయితే ఎవరికైతే విడాకులు ఇచ్చారో ఇశ్రాయేలీయులకు, వారు రావాలి. ఏం చేస్తున్నాడు ఆయన? యెషయా గ్రంథము 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటే నిమిషం మాత్రమే నేను మిమ్మల్ని విసర్జించి తిని, ఎప్పుడు నా యొద్దకు వస్తారా? ఎప్పుడు నా యొద్దకు? విడాకులేమో ఇచ్చేశాడు దేవుడు, కానీ వీరు దాన్ని గుర్తెరగటం లేదు. దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు, కాంప్రమైజ్ అవుతారని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ రావటం లేదు. విషాదకరమైన సంగతి. దినమెల్లా నా చేతులు చాచి తిని, అయినను వారు నా యొద్దకు రానులకపోయారు అని మనం చూస్తున్నాం. దేవుడు చూశాడు, 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశారు, 3 సంవత్సరాలు చూశారు. చూసి 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 దాదాపు 400 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. దట్ ఈస్ సైలెంట్ పీరియడ్ అని మనం చూస్తున్నాం. 400 సంవత్సరాలు, మలాకి గ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త వరకు 400 సంవత్సరాలు మౌన కాలము. చూశాడు. విడాకులకు కోర్టులో అప్లై చేసిన తర్వాత వాళ్ళు మరలా ఒకటయ్యేదానికి ఒక 6 నెలలు టైం ఉంటది, 6 నెలలు సమయం ఉంటది. వ్యక్తిగతంగా ఇష్టం లేని విడాకులు, ఇప్పుడు నాకు ఇష్టం ఉంది, నా భార్యకి ఇష్టం లేదు అంటే, ఈ విడాకులు వాదన ఎలా జరుగుతుందంటే, దాదాపు 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. వాద వివాదన జరుగుతూ పోతాయన్నమాట. 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు. నాకు ఇష్టం లేదు, నేను విడాకులు తీసుకోనని ఎవరో ఒకరు భార్యనో భర్త అంటారు. ఎవరో ఒకరు నాకు ఇష్టం ఉంది విడాకులు అంటే, ఇది తక్షణమే ఈ వివాదము త్వరగా సమకూర్చబడేది కాదు. ఆ 6 నెలలు ఒకవేళ ఒకటి కావచ్చు అంటే దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఏమి ఇష్టం ఉంది? వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని రావాలి, నా యొద్దకు వాళ్ళు అర్థం చేసుకొని రావాలి. వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుండి విడిపించిన సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం లేదు. సరే, ఎలాగైనా వస్తారని అనుకున్నాడు, రాలేకపోయారు. దేవుడు చూశాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో చూస్తే, నీతివంతుడు ఒక్కడు కనపరాలి, గ్రహించువాడలేడు. ఎవరైనా నన్ను వెతుకుతారా? ఎవరు కనపరాలే. ఒకవేళ ఇశ్రాయేలుల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఈ దినాలలో చాలా మంది పరిస్థితులు అలాగే ఉన్నాయి. నమ్మినామన్నట్టు ఉన్నారు కానీ నమ్మలేకపోతున్నారు. నీతివంతులు అని అనిపించుకోవాలని ప్రయాసపడుతున్నారు కానీ నీతి అనేది చాలా మందిలో కనపరవటం లేదు. జాగ్రత్త అండి. వెదుకువారు కలరేమో, అందరూ ఏకముగా త్రోవ తప్పి, పేతురు రాస్తున్నాడు, గొర్రెల వల్లే దారి తప్పిపోవచ్చున్నారు. ఇశ్రాయేలుల గురించి అది మాట్లాడుతున్నాడు ఆయన. అందరూ వీళ్ళేమో మేము నీతివంతులమని పెద్ద ఒక బావుటాన్ని ఎగిరిస్తున్నారు. ఎవరు? యూదులు. అయితే పౌలు గారు కొట్టేస్తున్నారు అనమాట దాన్ని. నో, ఎందుకు అనంటే, ఎవరూ నీతివంతులయ్యా అనంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారే నీతివంతులు. ఆయన రక్తము వలననే నీతివంతులు కావాలి. ఊరికే నీతివంతులు అయ్యేదానికి సాధ్యత లేదు కదా. ఒకప్పుడు అంటే ఆ ట్యాగ్ వారికి ఇచ్చాడు. ఎప్పుడండి? సీనాయి పర్వతం దగ్గర, నా ప్రజలు, నా సొత్తు, నా యాజకులు అని ఆయన ఒక ట్యాగ్ అనేది వారికి ఇచ్చాడు. ఒక గొలుసు రీతిగా వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఆ సమయం అయిపోయింది. ఆ కాలము సమీపమైపోతుంది. ఏ కాలము? వీరికిచ్చిన కాలము. ఇక దేవుడు మాకే దేవుడు, ఇంకా మేమే ఆయనకు దత్తపుత్రులు, ఆయనకు ప్రజలము, పిల్లలము అనే ఛాన్సెస్ లేదు ఇశ్రాయేలీయులకు. అయిపోయింది. యేసు ప్రభు పుట్టకకు క్లోజ్ అయిపోయింది వారి యొక్క వాయిదా.
చూశాడు రానే రాళ్ళలోకి పోయారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మనం చూసాము కదా, ఆఖరి 3 రాజులు యెహోయాకీను, సిద్కియా గారు. సిద్కియా గారికి 2 కుమారులు. ఆ 2 కుమారులను కూడా దేవుడే వారిని చంపించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ రాజు రాబోతున్నాడు. ఆ రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక రాజులు యూదులలో ఉండకూడదు. ఈయన కూడా యూదుడే, యూదా సంతానములో ఉన్నవాడే. యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. సింహం అంటే పరిపాలనకు సాదృశ్యం, ఒక నాయకత్వానికి సాదృశ్యం. యూదా గోత్రములో ఆయన పుట్టబోతున్నాడు, యూదా గోత్రములో నుండి రాబోతున్నాడు. మనుష్య కుమారుని పోలిన ఆ కాలము పరిపూర్ణమైపోయింది. ఇక వీళ్ళు దేవుని యొద్దకు రానులని కాలం. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ కాలము పరిపూర్ణమైపోయింది ఒకటి. అందుకే మనము ఒకటి ఆ కాలం ఏది అని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు 26. అట్లయినడలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకునుట వలన. యుగముల సమాప్తి యందు, ఏ యుగములో సమాప్తి యందు? పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, ధర్మశాస్త్రం యొక్క క్లైమాక్స్, ముగింపు యుగము. ఇక ఉండేది ఒక యుగమే, సంఘ యుగం. ధర్మశాస్త్రం ఆయన ఏమంటున్నాడండి? యుగముల సమాప్తి యందు ఒక్కసారి ఆయన మరణించాడు అని మనం చూస్తున్నాం. ఆ కాలము సమాప్తమైంది. ధర్మశాస్త్ర కాలము సమాప్తమైంది. ఎవరు సమాప్తం చేశారు? యేసు ప్రభుల వారే. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. ధర్మశాస్త్రము కొట్టివేయుటకు రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చి తిని. ఎలా వచ్చాడు ఆయన? మనుష్య కుమారుడిగా వచ్చాడు. మనుష్య కుమారుడిగా వచ్చాడు ఆయన. కొట్టివేయుటకు నేను రాలే, నెరవేర్చుటకు వచ్చాడు. ఆ నెరవేర్పు కల్వరి శిలువలో మనము చూసాము. ఒకేసారి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె కాదు, గొర్రె పిల్ల. ఆయన యెరూషలేములో గాడిద మీద ఎక్కువచ్చింది కూడా గాడిద పిల్ల. జకర్యా గ్రంథంలో క్లియర్ ఉంది అది. తర్వాత ఎప్పుడైనా మనం ఆలోచించేద్దాం వాటి గురించి. గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు. ఈ గొర్రె పిల్ల ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసినప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే వధించబడింది. ఇప్పుడేమో 2000 సంవత్సరాలు కొత్తగా కాదండి అది వధించబడింది. అప్పుడే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన వధించబడ్డాడు అని మనము చూస్తున్నాం. కనుక ఈ గ్యాప్, ఏ గ్యాప్ అండి? వారు దేవుని యొద్దకు రానలేకపోయారు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 27వ అధ్యాయము 37వ వచనం. క్షమించండి, 23వ అధ్యాయం 37వ వచనం. 23:37 ఏమంటున్నారు? రైట్. యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఆ మాట జాగ్రత్తగా విను. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడిన. అంటే మీ ఇల్లు విడవబడిన అంటే అర్థం ఏమిటంటే ట్యాగ్ ఇచ్చాడు కదా, మీరు నాకు యాజకులు, స్వకీయులు, ప్రజలు అనేది అది విడవబడింది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు యాజకులు? నువ్వు ఒక్కనే కాదు, యేసు ప్రభును అంగీకరించిన ప్రతి ఒక్కరు యాజకులు. పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునికి యాజకులుగా, సొత్తైన ప్రజలుగా, రాజవంశస్థులుగా మిమ్మల్ని చేసి, వీరు కూడా రాజవంశస్థులే. కానీ ఇప్పుడు ఈ అవకాశం అల్పులైన మనకు దేవుడిచ్చాడు, అయోగ్యులమైన మనకు దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడంటే యేసుక్రీస్తు రక్తం వలన కడిగి మనలను పవిత్రులుగా చేసి ఈ యొక్క కృపా భాగ్యము మనకిచ్చాడు. కనుక నేను ఎన్నోసార్లు కోడి తన పిల్లలను రెక్కల చోటికి చేర్చుకున్నట్లు చేర్చుకోవాలని అనుకున్నా గాని నాయన ఇశ్రాయేలు జనాంగమా, మీరు వల్లకపోతే, ఇష్టపడలే. మీరు
ఇష్టపడనప్పుడు నేనేం చేసినా నా చేతులు దాచినా కూడా మీరు నా ఎదుకు రాలే. మౌన కాలం వహించాడు. చూశాడు, ఎవరు నీతిమంతులుగా కనిపించలేదు. అయితే కనిపించని సమయాలలో ఈ మనుష్య కుమారుని ఎందుకు పంపించాడు తెలుసునా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. నరుడు, మనుష్య కుమారుడు, మధ్యవర్తిగా దేవుడు పంపించాడు ఆయన. దీనికి ప్రవచనము కూడా ఉంది. మీకా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనములో ఆయన మధ్యవర్తిగా రావాలి అని కూడా ప్రవచనం ఉంది. కనుక ఆయన మధ్యవర్తిగా వచ్చాడు, ఉభయులను ఏకము చేశాడు. ఎవరికి మధ్యవర్తికి వచ్చాడు? దేవునికి నరులకు మధ్యవర్తికి వచ్చి ఏకము. ఆ యొక్క సంధానాన్ని ఎలా చేశాడంటే ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువలో రక్తం కార్చి మరణించుట ద్వారా ఉభయులను ఏకము చేశాడు. ఇశ్రాయేలీయుల ఆ వారసత్వంలో మనకు పాలు భాగాన్ని దయచేశాడు. ఇప్పుడు వారు రక్షణ పొందాలి. ఇశ్రాయేలీయులు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, కావున నా సహోదరులు ఇశ్రాయేలీయులు వారు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష అని అంటున్నాడు ఆయన. ఇందుని బట్టి మనం చూసినట్లయితే ఆ కాల పరిమితిని బట్టి మనము ధ్యానించుకున్నాం. కాలము పరిపూర్ణమైపోయింది, ఇక ప్రయోజనమే లేదు. వీరి కొరకు కనిపెట్టుకుంటే వీరు నా ఎద్దకు రాలేదు, విసర్జిస్తున్నారు, ఇంకా దూరం అయిపోతున్నారు. ఇంకా నా ప్రియ కుమారుని నేను పంపాల. ఆ కాలము పరిపూర్ణమైంది. దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి స్త్రీ సంతానమందు ఆయన జన్మింపజేసి ఈ లోకానికి పంపించాడు. ఆ స్త్రీ సంతానములో మరొక కాలము ఏదంటే, ఏ కాలము పరిపూర్ణమవుతుందంటే సాతానును చితుకగొట్టే కాలము దగ్గరికి వచ్చేసింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. కనుక ఈ కాల పరిమితి, ఈ కాలం యొక్క ఆలోచనను మనం చేశాము. ఇంకా 2 విధాలుగా దీన్ని నేను ధ్యానించాను. మనకు సమయం లేదు, ఎందుకంటే ఇప్పుడు దాదాపు సుమారుగా 30 ఎపిసోడ్లు కావాలి. కొన్ని సంగతులు నేను వదిలిపెట్టాను. ఏది మనకు ప్రాముఖ్యమైంది దాన్ని మాత్రం నేను చెప్పుకుంటూ వస్తున్నాను. దయతో కొంత సమయం ఎక్కువైంది, దయతో అందరూ క్షమించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ, మరి మనము కూడా ప్రధానము చేయబడిన వారు. ఆయనను తప్ప మనం ఎవరిని కలవకూడదు. ఆయన రాబోతున్నాడు త్వరగా, మనము సిద్ధంగా ఉండాలి. ఇదిగో వరుడు, నేను త్వరగా వస్తున్నానని ఆయన ఘంటాఘోషంగా చెప్తున్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో. మనము సిద్ధపడదాం, ఎందుకంటే ప్రధానము చేయబడిన వారు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. మనం సజీవము లేదనుకోండి, తీసి ఇసిరేస్తాడు ఆయన నరకానికి. జీవము కలిగిన రాళ్ల వలె మనముండి కట్టబడతాం. అలాంటి కృపలో మనందరం నడుచున్నట్లు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. థ్యాంక్ యూ. దేవుని దాసులు, మరి దానియేలు గ్రంథంలో నుంచి మరొకసారి దేవుడే దాసును బలపరుచుకొని అనేకమైన సంగతులు వినటానికి ప్రభువే సహాయం చేశారు. అందును బట్టి ప్రభుకి ఎంతైనా అవసరమైంటున్నాం. దేవుడు బలపరిచి వాడుకుంటుండగా మరి ఎక్కువగా బలపరిచినట్టుగా కూడా ప్రార్థన చేద్దాం. కొర్రయ్య అన్న వందనాలు. ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన చేయండి. తండ్రివైన దేవ, కుమారుడైన తండ్రి, పరిశుద్ధాత్మ గల దేవ, నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఉదయకాలం ప్రభా నీ వాక్యం నాయన జ్ఞానించిన దాసుని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవా నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గల దేవ, నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడిన దేవ, మహిమ గల రాజా, నీకు స్తోత్రం నాయన. ఉదయకాలం అంతా ప్రభువా నీ తోడు నీ కాపుదలతో ఉంచినైనా భద్రంగా ఉంచి ప్రభువా కృప చూపించి మహిమ చూపించి దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నైనా ప్రభా ఈ ప్రార్థనా కూడికనైనా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా సహాయం చేయమని మా ప్రభుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కని మరి ముగింపు ప్రార్థన చేసిన ప్రియులకు కూడా వందనాలు. ఈ దిన మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ, మొట్టమొదటిగా ప్రార్థన చేసిన ప్రియులు పెద్దలు పాల్ గారు, అలా కీర్తన పాడిన మరీదాస్ గారు, మా వాక్య సహాయం కోసమే ప్రార్థన చేసిన ముంబై నుంచి దేవదానం గారు,
ముగింపు ప్రార్థన చేసిన గురయ్య గారు, ముఖ్యంగా ఇదిన వాక్య పరిచర్య దానియేలు గ్రంథంలో నుంచి మాట్లాడుతూ ఉన్నారు దేవుని దాసులు. మరి ఇంకొక సంగతులు మాట్లాడటానికి కూడా ప్రభు సహాయం చేయను గాక. ఆ దేవుడు ఇంకా ఆ దాసుని వాడుకుంటానికి ప్రభు చూపును గాక. ఏదైనప్పటికీ ఈ ముగింపు ప్రార్థన చేసిన మరొకసారి గురయ్య గారికి ముగింపు మాటలు ఇవ్వటానికి అవకాశం ఇచ్చిన ప్రియులు బర్నబాస్ గారికి మరియు తిరిగి ఈ అవకాశాన్ని అప్పగిస్తూ సమయాన్ని ప్రియులు బర్నబాస్ గారు తీసుకుని ముగించవలసిన కోరుతున్నాను.